నమస్తే అండి. మీరందరూ కూడా గ్రామం ప్రతి ఒక్క ఆడ శిశువు మగ శిశువుతో పేరు మీద కూడా చెప్తున్నాను. మీరు ఇంటి శుద్ధి చేసుకొని చక్కగా మీ జీవితాలు పచ్చగా 1000 ఏళ్ళు కలకలలు చేసుకునే శక్తి మీ దగ్గరే ఉంది. అంటే భగవంతుడిని మనం ఆరాధించుకొని ముందుకెళ్ళాలి. అలాగే ప్రార్థన చేసుకోండి, ఖురాన్ నమాజ్ చేసుకోండి. మీ ఇష్టం, ఎక్కడ ఏ గుడైనా సరే పర్వాలేదు, మీ అనుకూలంగా. ఇప్పుడు నాకు ఈ దేవుడి దగ్గరికి వెళ్తా అంటారు, వెళ్ళండి. ఏ ఎవరైనా భగవంతుడు ఒక్కడే, అది ఇప్పుడు తెలియదు మనకి. మన ఆత్మ ఎదిగినప్పుడు ఇది భగవంతుడు ఒక్కడేనైనా అనుకుంటాం. అలాగే ఇప్పుడు నా పేరు దానయ్య, నీ పేరు ఎల్లయ్య, ఆయన పేరు మల్లయ్య. అలాగే పేరు చూసా. మరి మనం ఒక మగ మనిషికే అలాంటి పేర్లు ఉంటాయి. ఆడ మనిషి కూడా ఎన్నో పేర్లు ఉంటాయి. నాంచారమ్మని, బీబీ నాంచారమ్మని, స్వాతమ్మని, అంజలమ్మని, జ్యోతమ్మని, ఎలాంటి పేర్లు ఉంటాయి. మానవుడు ఒక్కలే. చూసారా? అదే భగవంతుడు సృష్టికర్త. ఇలాగే ఉంటుంది. మనము ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మళ్ళీ ఈ మానవ లోకం వచ్చిందనేది ఒకసారి ఆలోచించుకొని, మళ్ళీ మనం ఎవరికి కీడు హాని చేయకుండా మళ్ళీ జన్మ అంటే ఉంటే మానవ జన్మే కావాలని కోరుకొని మనం చక్కగా ఆరాధించుకొని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అందరికి మంచిగా చేయాలి. కానీ అలా మంచిగా బాగుపడే వాళ్ళ మీద కొన్ని రాళ్ళు వేస్తూ ఉంటారు. రాళ్ళు అంటే ఒక శుద్ర పూజ లాంటివి చేస్తున్నారు ఈ మధ్య. శుద్ర పూజ, చేతపడి పూజ లాంటివి, అలాంటి మీద దిగదుడు చేసి ఒక నిమ్మకాయ అలాంటి మీద వేయటం, ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి అలాంటివి వాడేయటం, ఏంటి ఒక ఏదో దూరి దిగలు అలాంటివి వాడేయటం, అలా చేస్తున్నారు జనం. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ చాలా తప్పది. అలా చేయటం వల్ల మీకు కూడా తగులుద్దా అదే దెబ్బ. అలా చేయకూడదు. ఎందుకంటే మీకు శాతం అయితే సాయం చేయండి, లేకపోతే వదిలేసేయండి. అంతే. మాట్లాడేదనుకోండి, వదిలేసేయండి. మీకెందుకు? మీ బంధువులను వదిలేసేయండి. ఒక నెల బానేయండి. ఈ వారం పోతే నా స్టోరీ అనేది మొత్తం వినిపిస్తాను మీకు, తెలుసా? ఒక వారం టైం ఇవ్వండి. నాకు లైకులు కాదేక అసలు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కలుసుకోవాలి ఈ గురువు గారిని మీరు ఎమ్మటి పడాలి. నాకు అర్థమైందా? ఈ వీడియో పక్కాగా నాకు అందరికి షేర్ చేయండి. అర్థమైందా? నేను అప్పుడు చెప్తాను అసలు విషయాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ 2 నెంబర్లు ఉంటాయి, మొత్తం 3 ఉంటాయి. ఈ 3కి ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అర్థమైందా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. జై తల్లి మాతా. దివ్య నాగాభరణ దీధితులతోడి ఉద్భవించెడివో శంభో స్వయం. జై తల్లి, జై మాతా, జై తల్లి. ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. ఓం ఆదిశేషాయ. జై నాగు. పడింది వీడియోలో. ఓం నమో నాగేంద్రే నమః, లోకండేశ్వరాయ నమః, నమో వాసుదేవాయ. ఓం నాగమ్మ తల్లికి, నాథుని నాగులకి, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం దేవదుర్గే నమః, నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి, నాగమ్మ తల్లికి, ఓం అమ్మ గణమ్మాకి, భూమాతాకి, లక్ష్మణవారికి, సకల తల్లి మాతాకి జై. మాతా జై తల్లి మాతాకి జై. ఓం దేవదుర్గే నమః, నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. అమ్మ గన్నమ్మ తల్లికి జై. జై తల్లి. ఓం భగవతి నమః. జై తల్లి మాతాకి జై. తల్లి మాతాకి జై. ఓం ధీ
ఓం నమో నరసింహాయ నమః ఓం ఓం తల్లి మాతాకి జై ఓం భగవతే నమః నమో ఆదిశేషాయ ఓం తల్లి మాతాకి జై ఓం లోకండేశ్వరాయ నమః జై మాతా జై తల్లి ఓం భగవతే నమః.